జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినారు పంచాయతీరాజ్ ఏఈ అనిల్ కుమార్. కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం గత 4 సంవత్సరాలుగా తాము నిర్మించిన వివిధ పనుల బిల్లు 13,85,000 రూపాయల బిల్లు కోసం క్వాలిటీ కంట్రోల్ అనిల్ సంప్రదించగా 18,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. 10,000 రూపాయలకు కాంట్రాక్టర్ వెంకటేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఏఈ అనిల్ కుమార్. 3 రోజుల క్రితం ఏఈ అనిల్ కుమార్ కి 3,000 రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్ వెంకటేష్ 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఏసీబీని ఆశ్రయించాడు. రెడ్ హ్యాండెడ్ గా ఏఈ అనిల్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్న మాది కొరుట్ల, నేను సివిల్ కాంట్రాక్టర్ను. చెప్పమంటారా? సివిల్ కాంట్రాక్టర్ను. బిల్లుల కోసం మన క్యూసీ ఏఈ గారి కోసం నేను ఒక 3 వర్కులు చేశాను. అది ఎల్లమ్మ టెంపుల్ కమ్యూనిటీ హాలు కొరుట్ల 18,80,000, కొరుట్ల ఆర్డీఓ ఆఫీసు 5 లక్షలు, చిన్నమెట్పల్లి కమ్యూనిటీ హాలు 4,50,000. మొత్తం 3 బిల్లుల కోసం క్వాలిటీ కంట్రోల్ అప్రూవ్ అయితే ఒక 4 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. క్యూసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి 4 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏఈ గారు అంటే ఈఏ గారు అంటే ఏఈ గారు అనిల్ గారు ఒక 3 సంవత్సరాలు ఈయనొచ్చి కూడా, అంతకుముందు ఏఈ గారు వెళ్ళిపోయినారు. ఈయనొచ్చి 3 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడు. ఏం చెప్పినా కానీ రేపు ఎల్లుండి అని అంటాడు. లాస్ట్ ఇవాళ రిలీజింగ్ ఉంది అయినది, మొన్నటి నుంచి ఎంబడబడితే రిలీజింగ్ ఉంది, రేపు ఎత్తా ఎల్లుండి ఎత్తా అని అడిగిన 18,000కు ఒప్పుకున్నాడు. డబ్బులు లంచము ఒప్పుకున్న తర్వాత 18,000 లేవు సార్, నేను 10,000 ఇస్తానంటే మొన్న బేస్తారన్నాడు 3,000 ఇచ్చాను. ఇవాళ 7,000 ఇచ్చాను. 7,000 ఇచ్చి ఏసీబీ వాళ్ళకు అప్రూవ్ అయితే ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మొత్తం ఎన్ని లక్షల బిల్లు? మొత్తము ఎన్ని అంటే 3, 5, 9, 23 లక్షలు అవుతాయి. టోటల్ 23 లక్షల బిల్లులు. 23 లక్షల బిల్లుకు 18,000కు 10,000 ఇచ్చినాను. ఇక అది ఇప్పుడు పెద్ద ప్రాసెస్ అంటే మన ఇక్కడ నుంచి కన్బాన్ నుంచి ఎక్కి ఆయన కన్బాన్ అంటే కన్బాన్ ఎక్కడికంటే అక్కడ పోవడము రావడము 10 మాటలు తిరగడము, ఎక్కడ తిరిగినా కానీ అసలు పట్టించుకోవడంలే లేదు. రేపు అంటే ఎల్లుండి అంటే రేపు, ఇదే పని మీద ఉన్నాడు. ఏఈ గారు ఆదిత్య సార్ రమ్మని అంటే ఆదిత్య సార్ రావట్లేదు. ఈ క్యూసీ అనిల్ గారు రమ్మంటే అనిల్ రావాలి. ఒక 6 నెలల కింద వచ్చి చెక్ చేసుకొని వచ్చి 18,000 అడిగితే నేను 10,000 ఇస్తాను ఒప్పుకున్నాను. మొన్న 3,000 ఇచ్చాను, ఇవాళ 7,000 ఇచ్చాను. ఏసీ వరకు అప్రూవ్ అయ్యి పట్టించాను. భాయ్ సాబ్ రా, ఈయన ఓకే. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. నేను డిఎస్పి కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్ గారు పనిచేస్తున్నారు. వీరు కంప్లైనెంట్ 3 ఒక వర్క్స్ అయినాయి ఇంతకుముందు. ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్గా 18,000 డిమాండ్ చేశారు. మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే 10,000కి రెడ్యూస్ చేశారు డిమాండ్. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 3,000 రూపీస్ క్యాష్ తీసుకొని ఈరోజు, నిన్న మండే ట్యూస్డే రాలేదు, వెనస్డే రోజు ఈరోజు పిలిపించి మిగతా 7,000 రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేశాము. కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. దాని మీద మేము అది ప్రింటెడ్ అమౌంట్ 7,000 రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్తో పాటు పట్టుకున్నాము. హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. మొత్తం టోటల్ అమౌంట్ 10,000 డిమాండ్. అతనికి రావాల్సిన అమౌంట్ అరౌండ్ 30 lakhs వరకు ఉంటుందండి. 30 to 30 lakhs ఉంటుంది. 30 to 30 lakhs సంబంధించి ఇంత డిమాండ్ చేశారు. అండ్ మీకు మన కరీంనగర్ మొత్తం తెలంగాణ ఏసీబీ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, దయచేసి ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ యాక్టివిటీస్ కొనసాగినా, ఎవరైనా కరప్షన్ పైసలు డిమాండ్ చేసిన వర్క్ పెండెన్సీ ఆఫ్ వర్క్, గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా చేయడానికి గాను ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్ 1064, ఈ 1064 కానీ మన ఏసీబీ అన్నా కానీ మాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో పోతే ఏ కన్సర్న్ ఆఫీసర్స్ నంబర్స్ వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.